నిన్న పంజాబ్ మీద జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించిన ఆర్సీబీ తరపున ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎన్నికైంది కింగ్ విరాట్ కోహ్లీ. రాత్రి ముంబైకి చెన్నైకి జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నది రోహిత్ శర్మ. పంజాబ్ మీద మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగి ఆట చివరి బంతి వరకు క్రీజ్లోనే ఉన్న విరాట్ 54 బాల్స్ ఆడి 7 4లు 1 6తో 73 పరుగులు చేసి ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలిచేలా చేశాడు. అందుకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కోహ్లీకి దక్కింది. మరోవైపు రాత్రి జరిగిన చెన్నై ముంబై మ్యాచ్లో రోహిత్ శర్మ పెను విధ్వంసమే సృష్టించాడు. 45 బంతుల్లో 4 4లు 6 భారీ సిక్సర్లతో సీజన్లో తొలిసారి హాఫ్ సెంచరీ మార్కు దాటుతూ 76 పరుగులు చేసిన రోహిత్ తను ఎందుకు హిట్ మ్యాన్ అంటారు అనేది నిరూపించాడు. అలా ఒకే రోజు రోకో ఇద్దరు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుంటే చెన్నైకి నిన్న జరిగిన ముంబై మ్యాచ్ కాకుండా దానికి ముందు జరిగిన ఎల్ఎస్జీ మ్యాచ్లో ధోనీకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. వాస్తవానికి ఈ ముగ్గురు ప్లేయర్లతో పాటు ఆయా మ్యాచ్ల్లో ఆ రోజు అదే స్థాయిలో ఆడిన మరొక ప్లేయర్ ఉండొచ్చు. ఉదాహరణకు నిన్న కోహ్లీ కూడా చెప్పాడు, నాకెందుకు దేవదత్ పడిక్కల్కి ఇవ్వచ్చు కదా ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అని. మొన్న ధోని కూడా అదే మాట అన్నాడు, నాకు కాదు కదా నూర్ అహ్మద్కి ఇవ్వాల్సింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అని. కానీ ఐపీఎల్కే స్టార్ వాల్యూ బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన 3 జట్లైన సిఎస్కే, ముంబై, ఆర్సీబీ టీంకి వన్నె తెచ్చిన ప్లేయర్లుగా వీళ్లకు దక్కాల్సిన గౌరవం అది. ఈ సీజన్ స్టార్టింగ్లోనే ముంబై, చెన్నై వరుసగా మ్యాచ్లు ఓడిపోతుండడంతో సౌత్లో ఐపీఎల్ మీద స్టేడియానికి వెళ్ళి చూసే ఆడియన్స్ బాగా తగ్గిపోయారు. ఆ క్రేజ్ ఒక్కసారిగా పడిపోయింది, టికెట్లు కూడా మిగిలిపోయాయి. అందుకే ఐపీఎల్కి సరికొత్త ఉత్సాహం తెచ్చేలా ఈ బ్రాండ్ వాల్యూ పెంచిన హీరోల హీరోయిక్స్ను హైలైట్ చేయాలని, తద్వారా వారి ఫ్యాన్స్ను ఆటోమేటిక్గా క్రికెట్ ఫ్యాన్స్ను స్టేడియాలకు తిరిగి వచ్చేలా చేయాలనే బిజినెస్ యాంగిల్ కూడా ఈ అవార్డుల వెనక ఉందనేది తెలుసుకోవాల్సిన విషయం.